వెనస్డే అంటేనే మా ఇంట్లో నాన్ వెజ్ డే. వెనస్డే వచ్చిందంటే ఖచ్చితంగా నేను నాన్ వెజ్ తెప్పించుకుంటా. ఈరోజు చికెన్ తెప్పించుకున్నా. కర్రీకి వేరే, ఫ్రైకి వేరే. ఫ్రై కోసం అయితే నేను లెగ్ పీసులు తెప్పించుకున్నా. ఇవైతే చక్కగా మ్యారినేట్ చేసుకొని ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా అన్నీ వేసుకొని కార్న్‌ఫ్లోర్ వేసుకొని ఒక్క పావు గంట అలా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకొని నూనె హీట్ అయ్యాక వేసుకొని ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చికెన్ తింటే అందరూ తక్కువ రేట్ అని చికెన్ తింటారు అనుకుంటారు. ఎందుకలా ఆలోచిస్తారో నాకు అర్థం కాదు. చికెన్లో ఉన్న వెరైటీస్ మటన్లో ఉంటాయి. చాలామందికి అసలు చికెన్ అంటేనే ఇష్టం ఉంటుంది మటన్ కంటే కూడా. నాకైతే చికెన్ అంటేనే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి కూడా చికెన్ అంటేనే చాలా ఇష్టం. మటన్ అంతంత మాత్రమే తింటాను. ఇంట్లో మటన్ వండినా కూడా నేను సరిగ్గా తినను. చికెన్ అంటేనే నాకు చాలా ఇష్టం. ఇలా చికెన్ లెగ్ పీసులు అంటే మాత్రం ఇంకా ఇష్టం. ఇలా ఫ్రై చేసుకొని తినడం అంటే ఇంకా ఇష్టం నాకైతే. ఇలా చికెన్ ఫ్రై అసలు చికెన్ టేస్టే వేరుంటుంది. నాకైతే చాలా ఇష్టం చికెన్ అంటే. కాలుతుంది అయినా సరే 2 లెగ్ పీసులు నాకే అనమాట. ఎన్ని తెచ్చినా కంపల్సరీ 2 లెగ్ పీసులు నేనైతే ఖచ్చితంగా తింటా. ఎప్పుడైనా కానీ మనం అన్నం వడ్డించేటప్పుడు మాత్రం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ కర్రీ మాత్రమే వడ్డించాలి. కర్రీ వడ్డించిన తర్వాతనే అన్నం వేయాలి. అది పచ్చడి కానీ పప్పు కానీ ఏది కానీ ముందు కర్రీ వడ్డించిన తర్వాతనే అన్నం వేయాలి. డైరెక్ట్ ఎప్పుడు మాత్రం అన్నం వడ్డించకూడదు. ఇది తెలుసుకోవాలి. మనం కొన్ని ఇలాంటివి తెలుసుకొని చేయాలి. నాకు తెలిసింది మీకు చెప్పాను. ముందు కర్రీ వడ్డించిన తర్వాతనే అన్నం వడ్డించాలి.